హలో మూవీ లవర్స్. ఈరోజు మనం మన ప్రతి మాచిరాజు. సో, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న అతను ఈరోజు ఆయన సినిమా రిలీజ్ అయింది. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మూవీ రివ్యూ ఫిల్మ్ మోషన్ ఎస్‌వి. సో, పెళ్ళిళ్ళు, ఊర్లు, రెగ్యులర్ రొమాన్స్ ఉన్న ఆ సినిమాకి ఒక కొత్త మలుపు ఉంది. సో, 30 రోజుల్లో ప్రేమించ ఎలాతో వెండితెరపైకి అడుగుపెట్టిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో' రెండోసారి హీరోగా మన ముందుకు వచ్చాడు. సో, ఫస్ట్ హాఫ్‌లో ఫుల్ ఫన్. సెకండ్ హాఫ్‌లో కాస్త మెలోడిక్ డ్రామా. మొత్తానికి బాగానే ఉంది సినిమా. సో, సింపుల్‌గా స్టోరీలోకి వెళ్తే ఒక ఊరు, ఒక రూల్. ఈ ఊర్లో పుట్టిన వాళ్ళే అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. సివిల్ ఇంజినీరింగ్ కృష్ణ ఊరు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక సింపుల్ ఫన్ జోన్. సో, ఇది చాలా బాగా నచ్చింది. ఒక సింపుల్‌గా ఉంటుంది ఈ ఊర్లో. సో, అక్కడ ఒక వుమెన్‌ని ఆ ఊరబ్బాయి పెళ్లి చేసుకోవాలి. అప్పుడే మన హీరో ఆ సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు బాగా చదువుకున్న అబ్బాయి. సో, అలా ఆ సినిమా, ఆ స్టోరీ మొదలవుతుంది. సో, పెర్ఫార్మన్స్ 'సత్య' గెటప్ సీను. సో, వీళ్ళే అసలైన బ్యాక్ బోన్. సో, గెటప్ సీను ఒక మెలక్ కన్నులా నడుస్తాడు. అంటే సరిగ్గా కళ్ళు అటు ఇటు ఊపుకుంటూ. సో, 'సత్య' గెటప్ ఈ సినిమాలో హైలైట్. దీపిక పిల్లి. ఈ అమ్మాయి స్క్రీన్ మీద క్యూట్‌నెస్‌గా బాగానే ఉంది. సో, ప్రదీప్ మాచిరాజు అండ్ దీపిక పిల్లి కెమిస్ట్రీ బాగుంది. సో, మొత్తానికి ప్రదీప్ మాచిరాజు నిజంగా చెప్పాలంటే ఇది ఆయన బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్. ఛాలెంజింగ్‌గా కాదు. చిలిపితనం బాగానే కుదిరింది. సో, అతను 30 రోజుల కంటే ఇలా చాలా బాగా యాక్ట్ చేశాడు. సో, ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ అయింది. సో, టెక్నికల్ విషయానికొస్తే ఎడిటింగ్ పవన్ కళ్యాణ్ కోదాటి. కట్ టు కట్ బాగానే ఉంది. సో, బాలరెడ్డి. సో, పల్లె, గాలి, బియ్యం, పొలాలు. సో, ఇలా అన్ని పల్లెటూరు అందరిని తన కెమెరాతో బంధించి ప్రేక్షకులను ఒక మెస్మరైజిస్తాడు. సో, ప్రతి ఒక్క సీను హైలైట్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ. సో, ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. సో, మ్యూజిక్ రథం. సాంగ్ సినిమాకి సెట్ అయ్యాయి కానీ ఐటెమ్ సాంగ్ అంతగా కలిసి రాలేదు. కానీ విజువల్స్ బాగానే ఉన్నాయి. సో, మ్యూజిక్ గురించి చాలా రోజులు గుర్తుంచుకునే సాంగ్స్ అయితే కావు. కానీ మొత్తానికి బాగుంది. సో, నితిన్ భరత్ డైరెక్షన్. ఇది జబర్దస్త్ టోన్‌లో స్టోరీ టెల్లింగ్. సో, కానీ ఆడితో చెప్పినట్టు అనిపిస్తుంది. నా విషయానికొస్తే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా తీసుకుపోయిండు. సో, ప్రదీప్ రాజు మొత్తానికైతే హిట్ కొట్టాడు సినిమాతో. సో, మీకెక్కడ డిసప్పాయింట్ అవ్వదు. ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉండవు. క్లీన్ అండ్ కామెడీ ఎలాంటి అడల్ట్ వల్గారిటీ లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వాళ్ళు దాకా ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ సినిమా ఇది. సో, ఇంకో విషయానికొస్తే ప్లస్ పాయింట్స్. క్లీన్ కామెడీ, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, విజువల్ ప్రెజెంటేషన్, సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్. సో, -1. సెకండ్ హాఫ్‌లో కాస్త తక్కువ అనిపించింది. ఒక 2 సీన్‌లు సినిమాకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో, ఈ సినిమా మొత్తానికి ఫీల్ గుడ్ మూవీ. సో, ఒక నవ్వుకుంటూ చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫస్ట్ హాఫ్ పక్కా బ్లాక్ బస్టర్ కామెడీ నిలిచింది. సెకండ్ హాఫ్‌లో కాస్త స్లోగా అయినా కానీ ఎక్కడ కన్‌ఫ్యూజన్ లేకుండా క్లీన్‌గా వెళ్ళిపోయింది సినిమా. సో, ప్రదీప్ మాచిరాజుకి ద బెస్ట్ మూవీగా నిలిచిపోద్ది. సో, అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తాం. చాలా మంచి సినిమా తీసుకొచ్చాడు. సో, అతనికి మంచి మంచి సినిమాలు రావాలని, ఆడాలని మనం కోరుకుందాం. సో, ఈ ఛానెల్‌కి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.